మహానాడు జరుపుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో ఇది పరిస్థితి. ఆత్మస్థుతి పరనింద సొంతంగా తయారైంది అని వైఎస్ఆర్సీపీ అంటుంది. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్రని ఎలా సాధిస్తారు, ఎలా నిర్మిస్తారని చెప్పేసి వైసీపీ. మా అంతర్గత వ్యవహారాలను కూడా టార్గెట్ చేయటమే వైసీపీ ఎజెండా అని చెప్పేసి ఇది ఉన్నది. సరే, ఏదున్నా అధికార ప్రతిపక్షాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే బతికున్నప్పుడు చేస్తే పుట్టినరోజు, చనిపోయిన తర్వాత చేస్తే జయంతి అంటారు. తెలుగునాడు ఏదైతే ఉందో తెలుగు మహానాడు, తెలుగుదేశం పార్టీ పండుగ, పెద్ద పండుగ. ఆ పండుగ సందర్భంగా 20 తీర్మానాలు ఇప్పటికే మనం వీడియోలు చేశాం. సో ఆ వేదిక సాక్షిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేశారు. తల్లికి వందనం కింద 15,000, ఉచిత బస్సు ప్రయాణాలు, ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నారు. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామంటున్నారు. చూడాలి లెక్కలు. మరో 5 లక్షల మందిని తయారు చేస్తాం లక్షాధికారులుగా అనేది. ఉమ్మడి రాష్ట్రంలో లక్షాధికారులు చేయడం కాదు, ఇప్పుడు కోటీశ్వరులు చేయాల్సిన అవసరం ఉన్నది. 1,00,000 కుటుంబాలలో వెలుగులు నింపడం కాదు, 5 కోట్లు అంటే 1,00,00,000 కుటుంబాలని వెలుగులు నింపాల్సిన అవసరం ఉన్నది. దీనిని బట్టి ఏఐ, క్వాంటమ్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్, సెమీకండక్టర్, గ్రీన్, రెన్యూవబుల్ ఎనర్జీ, అంతకు మించినటువంటి అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. సో నిరుద్యోగిత రేటు కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందో చూడాలి. ఏపీకి సంబంధించి సో 20 అంటే వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. నీతి ఆయోగ్ వాళ్ళు ఏమిస్తారు చెప్పాలి. 23 నెలల్లో 23 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం. 282 ఒప్పందాలను కార్యరూపం చేశాం. 23 లక్షల కోట్ల ఒప్పందాలు అంటే 282 ఒప్పందాలను కార్యరూపంలో తీసుకొచ్చినట్టుగా. 11,54,000 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియరెన్స్ వచ్చినాయి. 10.37 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా, అంటే సుమారుగా 10.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. వైఎస్ఆర్ ఊరికే ఒకసారి 3 రాజధానులు అంటారు, మళ్ళీ తర్వాత మావేగానంటూ విసురుతూనే ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకత చేయకూడదని చెప్పేసి 2024 ఎన్నికల్లో జనసేన కూటమితో వాళ్ళు, జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి చేసింది. సో మహిళలకి ఆ పార్టీ రాష్ట్ర జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ మహిళలకి 33% రిజర్వేషన్ కార్యక్రమాన్ని పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో మహానాడు ఎజెండాగా దాన్ని తీసుకొచ్చారు. సో బీసీ మహిళల వాటా ఏందో చెప్పి తీరాల్సిందే. సో ఎన్డీఏ కూటమిని కూడా అడిగాం. ఆడ సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి మీ ప్రభుత్వం మహిళా బిల్లు అయినా కాకపోయినా 33% అంటున్నారు, మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి. మీది బీసీల పార్టీ అని కూడా చెప్తున్నారు. మహిళలకి 33% రిజర్వేషన్లో సగం సీట్లు రావాలి, కనీసం 13 నుంచి 17 సీట్లు రావాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఇస్తారో చూద్దాం. మీది బీసీల పార్టీ అయితే ఇచ్చి తీరాలా. బీసీల పార్టీ కాకపోతే ఇవ్వనట్టే లెక్క. మీది బీసీల పార్టీ కాదు, ఇవ్వకపోతే బీసీ మహిళలకి ఖచ్చితంగా అది. సో మహిళల్ని వంటేళ్ళు కుందేళ్ళలాగా గాజులు దుడుక్కున్నవా, బొట్టు పెట్టుకున్నవా, వంట పని చేసినవా, బొచ్చలు దోమినవా, బట్టలు ఉతుకున్న కార్యక్రమాలు కాకుండా మహిళా సాధికారత కోసం యజ్ఞం తెలుగుదేశం చేసిన, న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ చేసిన, ఇతర రాజకీయ పార్టీలు చేసిన, అనేక ఎన్జిఓస్ చేసిన, అనేక ప్రభుత్వాలు చేసిన, ప్రపంచవ్యాప్తంగా ఎన్జిఓలు పనిచేస్తూ ఉన్నాయి. మహిళా సాధికారత కోసం ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సినటువంటి ఇదైతే మనకు కనిపిస్తూ ఉంది. సో పోటీ పడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనేది ఉన్నది. కియా మోటార్స్ని తెచ్చారనేది తెలుగుదేశం పార్టీ హయాంలో, ఐటీని తీసుకొచ్చారని, ఏఐని తీసుకొచ్చారని, హైటెక్ సిటీని తీసుకొచ్చారు, క్వాంటమ్ని, సైబరాబాద్ని, అమరావతిని. సో ఇట్లా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మహానాడు సాక్షిగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. సో గొడ్డల పార్టీ కాదు, రక్తాభిషేకాలు కాదు, ఐటీలు, ఉద్యోగాలు ఇవ్వాలి, శాంతి భద్రతలు నెలకొల్పాలి. సో వేట కొడవలు గొడ్డలుగా మారడం కాదు. సో ఐటీ నుంచి క్వాంటమ్ దిశగా ఎదగటమే మా విధానం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా చెప్తా ఉన్నాడు. రక్త చరిత్ర కాదు, సో స్వర్ణాంధ్రని సాధించడమే ఎజెండా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో తెలుగుదేశం పార్టీ మహానాడు ఏదైతే ఉందో 27, 28 తేదీలు 2 రోజులు, 3 రోజులు చేస్తూ ఉన్నారు. సో దీనికి అత్యంత ఆనందోత్సవాల మధ్య పసుపు పండగ, పసుపు సైనికుల, పసుపు అభిమానుల యొక్క ఆనందోత్సవాల మధ్య 1875 కష్టాల నుంచి రికార్డు స్థాయిలో 7.20 7,20,000 మంది వర్చువల్గా అటెండ్ అయినట్టుగా తెలంగాణ అండమాన్ నుంచి అంటే ఆయా శాఖల నుంచి ఒక్కో క్లస్టర్కు సగటున 300 మంది హాజరయ్యినట్టుగా అంచనా ఉంది. అంతకుమించి వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. యాప్లు అంటే కొన్ని ఫేస్బుక్, యూట్యూబ్,
ఇతర యాప్లు ఇన్స్టాగ్రామ్ ఇతర యాప్లు కూడా డైరెక్ట్ లైవ్లో పెట్టినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అత్యధికంగా నియోజకవర్గం నుంచి 10 క్లస్టర్లో 100% 9,991 మంది. రెండో స్థానంలో కొవ్వూరు నెల్లూరు జిల్లాలోని 11 క్లస్టర్ నుంచి 9,884 మంది. మూడో స్థానంలో గోపాలపురం నియోజకవర్గం 12 క్లస్టర్లో 8,806 మంది అటెండ్ అయినట్టుగా పార్టీ కేంద్ర కార్యాలయం చెప్తా ఉంది. పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర రాష్ట్ర పార్టీల నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అందరూ కూడా దీంట్లో హాజరైనట్టుగా మనకు కనపడుతుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా కార్యక్రమాలు చేశారు. అనేక తీర్మానాలు, విధి విధానాలు ఇందులో ఉన్నాయి. సో భోజనం తర్వాత సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. సో నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటల్స్, లాడ్జ్లు అన్నీ బుక్ అయిపోయినాయి ఇప్పటికే. సో కొంతమంది ఇంకొంచెం దూరం వచ్చి తీసుకుంటున్నారు. కార్లే కాబట్టి కారులోనే పండుకుంటున్నారా, మళ్ళీ ఎక్కడో వసతి సౌకర్యాలు, బస కార్యక్రమాలు చేసి మళ్ళీ ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అవసరం అని చెప్పేసి సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మోడలు కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదున్నా ఫిన్లాండ్ మోడల్ అని మేము అంటున్నాం. తెలుగుదేశం పడలేము, ఆంధ్రప్రదేశ్ మోడల్ తెలంగాణలో అమలు చేయాలట. అంత డబ్బా కొట్టాల్సిన అవసరం లేదమ్మా జోష్నక్క. సో ఇది పరిస్థితి. మహానాడు సాక్షిగా ఇది జరుగుతూ ఉంది. నేను తీర్మానాలకు సంబంధించి కూడా 20 తీర్మానాలు అప్పటికే పబ్లిక్ రిలీజ్ చేశారు. వెబ్సైట్లో కూడా పెట్టినట్టుగా ఉంది, తెలుగుదేశం వెబ్సైట్లో. సో ఇది పరిస్థితి తెలుగుదేశం మహానాడుకు సంబంధించి. అత్యంత రుచికరమైనటువంటి వంటలు, ఫుడ్లు, టిఫిన్స్ తెలుగుదేశం పార్టీ ప్రకటనలో పెట్టింది పేరు అనేది తేడా లేదు. సో అది పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అంటారు, ఇంకోటి కేడర్ పార్టీ కూడా అంటారు. ఖచ్చితంగా కేడర్ని బాగా చూసుకోవటంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. దాంతో పాటు ఇన్సూరెన్స్ ఇది భారతదేశానికి రోల్ మోడల్గా ఉన్నది. సుమారుగా భారతదేశంలో రిజిస్టర్ పార్టీలు 2 నుంచి 5,000 పార్టీలు దాకా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. 2 నుంచి 4,000, 5,000 ఉన్నాయి. ప్రతి ఒక్కటి పోయి ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటే వాళ్ళని పట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. సో ఎవడికి నచ్చినటువంటి మేనిఫెస్టో వాడు పెడతాడు. ఇది పనిచేసేవంటే పని చేయనివంటే ఒక 200-300 పార్టీలు భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఇన్ని పార్టీల్లో పనిచేసే, ప్రజల్లో వచ్చి పనిచేసే పార్టీలు కానివ్వండి, అయితే ప్రజల్లో లేకుండా ఏదైతే ఉన్నదో ప్రజలకు సంబంధం లేకుండా పనిచేసే పార్టీలు, అది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పార్టీలు కానివ్వండి, ఏది ఏమైనప్పటికీ అన్ని పార్టీలకు సంబంధించి నేను ఎరిగిన మట్టికి, నేను చదివిన మట్టికి, నేను విన్న మట్టికి, చాలామంది లీడర్స్తో మాట్లాడిన మట్టికి తెలుగుదేశం పార్టీ కేడర్ పార్టీ తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటే 5 నుంచి 7 లక్షల రూపాయలు న్యాచురల్ డెత్ కూడా ఇస్తూ ఉంది. ఇక ఏమైనా ఘర్షణలు వాటిల్లో జరిగినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు, పిల్లలకి ఉపాధి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. దాంతో పాటుగా ఉపాధి మార్గాలకు సంబంధించి ఐటీ రంగంలో వాళ్ళకి నచ్చినటువంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వివిధ కంపెనీల్లో పెట్టే కార్యక్రమం చేస్తుంది. సో అందుకోసమే ఆ పార్టీ 40 సంవత్సరాలైనా 82-83లో పెట్టిన పార్టీ ఈ యొక్క 26 15 అంటే 40 నుంచి 40 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఆ పార్టీ మనుగడ సాగిస్తుంది. కేడర్ బేస్డ్గా ముందుకెళ్తా ఉంది. భారతదేశంలో ఆ మోడల్నే ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కార్యక్రమంతో ఇప్పుడు మెంబర్షిప్ అయితే స్టార్ట్ చేసింది. ఇప్పటికే 119 నియోజకవర్గాలు చేసింది. ఇన్సూరెన్స్ అంటే 5 లక్షలు, తెలుగుదేశం 5 నుంచి 7 లక్షలు ఇస్తుంటే వీళ్ళు కూడా ఎంతో కొంత ఇస్తున్నారు. దాన్నే తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా వాళ్ళ కేడర్కి సంబంధించిన సభ్యత్వాన్ని చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వర్కింగ్ క్లాస్ పీపుల్లో రోజువారీ దినసరి వేతన కూలీల్లో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు సంబంధమైనటువంటి వాళ్ళు సభ్యత్వాలు తీసుకుంటున్నారు. వాళ్ళ పార్టీ కాకపోయినా పార్టీలు కూడా మురిసిపోతున్నాయి, మా సానుభూతి పరులు అని చెప్పేసి సభ్యత్వం తీసుకున్నా తీసుకోకపోయినా. సో ఇన్సూరెన్స్ పర్పస్ వాళ్ళకి తీసుకున్నా. సో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, జనసేన పార్టీ దారిలోనే తీన్మార్ మల్లన్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ విదేశాలకు వెళ్ళాడు, నిధులు తెచ్చుకుంటాడు. సరే కార్యకర్తలకి, జెండాలు మోసే కార్యకర్తలకి ఇన్సూరెన్స్, ఎందుకంటే ఆ కుటుంబాలు అప్పటికే పేదరికంలో మోగుతాయి. పార్టీలకు సంబంధించి నేను ఎరుగుతాను, 3-4 దశాబ్దాలుగా నేను చూస్తున్నాను. 200 సంవత్సరాల రాజకీయ పార్టీల చరిత్రలు నేను అధ్యయనం చేశాను, ప్రత్యక్షంగా పరోక్షంగా చూశాను. ఆ పార్టీల కుటుంబాలు పేదరికంలో మొగ్గుతాయి. దినఖర్చులు లేక వడ్డీలు తీసుకొచ్చి కర్మకాండల సంగతి దేవుడు, అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు వడ్డీలు తీసుకొచ్చి చేసినటువంటి కుటుంబాలు నేను ఎరుగుతాను. ఇది పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ చేసేటువంటి క్యాడర్ పాలసీ ఏదైతే ఉందో సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి కార్యక్రమం, సో అది అన్ని పార్టీలకి ఆచరణీయంగా ఉన్నది. ఉత్తర భారతదేశ పార్టీలు కూడా దాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తాయి. స్వాగతిద్దాం. సభ్యత్వం అంటే అది వ్యాపారం అంటే మీరేదో పెద్ద ఏదో సమాన సమాజాన్ని నిర్మించే కార్యక్రమం చేస్తున్నట్టుగా, మీరేదో సమాన అవకాశాల సమాజాన్ని నిర్మించే కార్యక్రమం చేస్తున్నట్టుగా సో సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ
నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. నండాలి పెద్దల